దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. రోజు ఆదికాండం 42వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, గడిచిన దినమందు ఆదికాండము 41వ అధ్యాయములో యోసేపు ఐగుప్తు దేశము మీద ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు నమ్మకముగా ఆ దేశ ప్రజల పట్ల ఫరో ఎడల నమ్మకము కలిగి ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మరి తన నమ్మకత్వమును బట్టి, ఫరో కనిన కలను బట్టి, ఫరో కనిన ఆ కలకు భావము చెప్పిన వాడు గనుక ఫరో యోసేపును పిలిపించి కొత్త బట్టలు తొడిగించి తనకు బంగారపు గొలుసు మెడలో వేయించి ఉంగరము తొడిగి తన రథము మీద ఐగుప్తు దేశం అంతటి మీద గొప్ప అధికారిగా నియమించాడు. ఫరో యోసేపును నమ్మి ఇలాంటి జ్ఞానవంతుడు నాకు ఉండాలని చెప్పి ఫరో యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే ముందు మనం ఒకసారి యోసేపు జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తన అన్నల చేత తృణీకరింపబడిన వాడు, అన్నలు అసహించుకున్నటువంటి వాడు, అన్నలు కొట్టి గోతిలో పడివేసినటువంటి యోసేపు తిరిగి ఆ గోతిలో నుంచి తీసి దేవుడు మరి పోతెఫరుకు అప్పగించి, పోతెఫరు ద్వారా మరి ఐగుప్తు దేశంలో గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యోసేపు నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, మంచిగా మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకొని అలా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కళల యొక్క భావాన్ని తెలియచేసి ఫరో పాలిస్తున్నటువంటి ఆ దేశము రానున్నటువంటి 7 సంవత్సరాలలో భయంకరమైనటువంటి కరువు గుండా వెళుతూ ఉంది. మరి రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు బహు సమృద్ధిగా పంటలు పండుతాయి. తర్వాత రాబోయేటటువంటి మరొక 7 సంవత్సరాలు దేశము మీద కరువు కమ్ముకొనబోతుందని చెప్పి దేవుడు తెలియచేశాడు. మరి యోసేపు ఆ కళల యొక్క భావాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు అది మంచిగా మరి ఉన్నదని చెప్పి ఫరో రాజు నమ్మి ఉన్నాడు. దానిని బట్టి ముందు జాగ్రత్తగా ఆ దేశానికి అంతటి మీద మరి ఐగుప్తు మీద మరి యోసేపును ప్రధానమంత్రిగా చేసి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు మరి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా కొనసాగుతున్న బట్టి ఐగుప్తు రాజు యోసేపును హెచ్చించాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుడు గొప్ప చేసి, ఒక తృణీకరించబడినటువంటి వాడు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. యోసేపు అలాగూ మరి కరువు కాలములో ఆ దేశంలో ఉన్నటువంటి మరి ప్రతి చోట ఆహారమును నిల్వ చేసి కోట్లను నిర్మించి అందులో ముందుగా ఆహారాన్ని సిద్ధపరిచి మరి యోసేపు అలా ధాన్యాన్ని అమ్ముతూ ఉంచున్నాడు. ప్రియులారా, అలా ధాన్యాన్ని వేరే మరి దేశపు వారు కూడా వచ్చి ఆ కరువు సమయంలో యోసేపు దగ్గరికి వచ్చి ఆ యొక్క ధాన్యాన్ని కొనుక్కొని వెళుతూ ఉంటూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి కనాను దేశంలో కూడా భయంకరమైనటువంటి కరువు వచ్చింది. 42వ అధ్యాయంలో మనం కనుక చూసుకుంటే కనాను దేశంలో కూడా కరువు ఏర్పడింది. యాకోబు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. తన కుమారులతో కూడా కనాను దేశంలో అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఉంటున్నాడు. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది కనుక యాకోబు కుమారులందరినీ కూడా దగ్గరికి పిలిచి, మన దేశంలో భయంకరమైన కరువు ఉంది, మనం తినడానికి ఆహారం లేదు, మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? త్వరగా వెళ్ళి ఐగుప్తులో మరి సమృద్ధిగా ఆహారం ఉందని చెప్పి నేను తెలుసుకున్నాను. మీరు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి అక్కడ మన కొరకు, మనము బ్రతుకుట కొరకు ఆహారాన్ని కొనుక్కొని రండి. దానికి కావలసినటువంటి మరి మరి ఆ యొక్క డబ్బును నేను సమకూర్చి మీకు ఇస్తాను. మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి
అక్కడ ధాన్యాన్ని కొనుక్కొని మనము చావకుండానట్లు ఆహారము తీసుకుని రండి అని చెప్పి యాకోబు తన 10 మంది కుమారులను పిలిచి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగే యాకోబు యొక్క కుమారులు 10 మంది కూడా తండ్రి మాటను విని డబ్బును మరి ఆ రూకలను సిద్ధపరుచుకొని గాడిదలకు మరి కట్టి గాడిదల మీద ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నారు. అలాగా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళడంతోటే అక్కడ ఐగుప్తు దేశములో యోసేపు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి వారు మరి ఐగుప్తు దేశములో యోసేపు దగ్గరికి వెళ్ళి మరి సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా మనం గమనించవచ్చు. వారు ఆ ధాన్యము కొనడానికి రాజు దగ్గరికి వెళ్ళారు. ఐగుప్తును పాలిస్తున్నటువంటి ఆ యొక్క యోసేపు దగ్గరికి వెళ్ళి మాకు ధాన్యం కావాలని అడిగినప్పుడు యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు తన అన్నలను గుర్తుపట్టేశాడు. వారు మాత్రము మరి తన తమ్ముడు యోసేపు అని వారు గుర్తుపట్టలేకపోయారు. లేఖనాలన్నీ ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆ యొక్క 42వ అధ్యాయంలో 6వ వచనములో అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు 17 సంవత్సరాల వయసులో అన్నలతో కూడా మరి ఆ గొర్రెలను మేకలను మేపటానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు ఒక కల కన్నాడు కదా. ఆ కల ఏదనగా వారు పొలములో పనలను కడుచు ఉన్నారు. ఆ పనలను కడుతూ ఉన్నప్పుడు యోసేపు పన నిలబడి ఉంది. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ 10 పనలు కూడా యోసేపు పనను చుట్టుకొని నేలన సాగి నమస్కారం చేస్తూ ఉన్నాయి. ఆ యొక్క కళ యొక్క అర్థము మరి 42వ అధ్యాయము యొక్క 6వ వచనంలో నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు ఆ దేశమందంతటా అనగా ఐగుప్తు దేశమందంతటా అధికారి అయి ఉన్నప్పుడు ధాన్యాన్ని మరి ఇతర దేశపు వాళ్ళకు అమ్ముచూ ఉన్నప్పుడు వీరు కనాను దేశము నుండి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. కనాను దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉంది కనుక తన తండ్రి మనము ఈ కరువుతో చచ్చేటట్లున్నాం, ఈ కరువు వలన మనకు ఆహారము లేదు, తిండి లేక మనము చనిపోతాము అని చెప్పి తండ్రి 10 మందిని పిలిచి మీరు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యం అమ్ముతున్నారు, అక్కడ రాజు అనేక ప్రాంతాలకు ధాన్యాన్ని అమ్ముతున్నాడు, మీరు రూకలు ఆ రాజుకిచ్చి మనకు కావలసినటువంటి ఆహారాన్ని మీరు త్వరగా తీసుకురండి అని కుమారులకు చెప్పినప్పుడు మీరు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు ఈ 10 మంది అన్నలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మరి వాగ్దానము ఈ యొక్క 42వ అధ్యాయంలో నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు కల కని వారికి చెప్పినప్పుడు హేళన చేశారు, అవమానపరిచారు. నీకు మేము నమస్కారం చేయడం ఏంటి? నువ్వు మాకంటే చిన్నవాడివి, నీ సన్నిధిలో మేము మరి సాష్టాంగపడి నీకు నమస్కారం చేయడం ఏంటి అని చెప్పి అప్పుడు యోసేపును విసుక్కున్నారు, యోసేపు మీద పగ పెట్టుకున్నారు, యోసేపు పైన మరి అసూయపడి యోసేపును సందు దొరుకుతుందా చంపివేద్దామని చెప్పి మరి ఎదురు చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు 7వ వచనంలో యోసేపు తన సహోదరులు చూసి గుర్తుపట్టి వారిని అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చితిరి అని అడిగాడు. మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? ఒక అన్యుని వలె మాట్లాడుతూ ఉన్నాడు. తన సొంత తమ్ముడు సొంత అన్నలతో అన్యుని వలె మాట్లాడుతూ ఉన్నాడు, కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు చిన్నతనములో
అన్నలు యోసేపుని చూసి అసహించుకున్నారు. యోసేపును చూసి మరి కొట్టి గుంటలో పడేశారు. ఎప్పుడు చంపుదామా అని చెప్పి యోసేపును చూసి మరి అసహించుకున్నట్లుగా మనము లేఖనాలలో గమనించాం, పరిశీలన చేశాం, ధ్యానం చేసుకున్నాం. అందును బట్టి యోసేపు అన్నలను గుర్తుపట్టాడు, కానీ అన్నలు మాత్రం యోసేపును ఏమాత్రం కూడా గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని యోసేపు కఠినంగా వారిని అడుగుతూ ఉన్నాడు. అలా అడిగినప్పుడు 10 మంది కూడా మేము కనాను దేశము నుండి వచ్చాము, మా దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉంది, ఆ కరువును మేము తట్టుకోలేకుండా ఆహారము లేక మేము అలమటిస్తూ చచ్చిపోయేటట్లున్నాము, మీరు ఆహారమును ధాన్యమును అమ్ముచున్నారని మా తండ్రి గారు మాకు తెలియచేశాడు. కనాను ప్రాంతము నుండి మేము ఆహారము కొనుక్కోవడం కోసము, ధాన్యము కొనుక్కొని తీసుకుపోవడం కోసము ఈ దేశానికి వచ్చాము ప్రభువా అని వారు సాష్టాంగ నమస్కారం చేసి మరి యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అలాగ మాట్లాడినప్పుడు యోసేపు ఇంకా మరింత కఠినముతో, మీరు ఆ కనాను ప్రాంతము నుంచి వచ్చారని నాకు ప్రూఫ్ ఏంటి, నేను ఎలా నమ్మాలి? మీరు ఒకవేళ వేగుల వారేమో, మా దేశం యొక్క గుర్తు తెలుసుకోవడానికి వచ్చారేమో, మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని పోవడానికి వచ్చారేమో అని చెప్పి వారిని అవమానిస్తూ అనుమానపరుస్తూ ఉన్నాడు. కావాలనే వారితో మీరు వేగుల వారేమో, మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మరి ఆ యొక్క గుట్టు రట్టు చేయడానికి మీరు వచ్చారేమో అని చెప్పి వారిని గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు కఠినముగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో వారు భయపడి, లేదు ప్రభువా, మేము నిజంగా కనాను దేశము నుంచే వచ్చాము, మేము ఒక తండ్రి యొక్క కుమారులము, మా తండ్రి పేరు యాకోబు, తనకు మేము 12 మంది కుమారులము, ఒకడు లేడు, చిన్నవాడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, 10 మంది మేము ఆహారము కొనుటకు మాత్రమే వచ్చాము ప్రభువా అని యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నారు. వారు భయపడుతూ ఉంటున్నారు. ఆ యొక్క యోసేపును చూసి మరి రాజు మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి, మనం ఆహారం కొనటానికి కదా వచ్చింది, వేగుల వారని మాట్లాడుతున్నాడేంటి అని వారు మనసులో మరి కలత చెందుతూ భయపడుతూ మరి వారు సాష్టాంగపడి ఈ విషయాలన్నీ కూడా యోసేపుకు తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి కిందికి వెళ్ళి లేఖనాలను గమనించినట్లయితే 12వ వచనంలో అయితే అతడు లేడు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక మనుష్యుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు లేడు, నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్నవాడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు మాత్రము లేడు, 10 మంది మాత్రం మేము కనాను ప్రాంతం నుంచి ఆహారం కొనడానికి మేము వచ్చాము అని యోసేపుతో చెప్పినప్పుడు మరి 14వ వచనంలో అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివల్ల మీ నిజము తెలియబడును, ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు వేగుల వారని నేను గట్టిగా దృఢంగా నమ్ముచూ ఉన్నాను, మీ చిన్నవాడైనటువంటి మీ సహోదరుడిని ఇక్కడికి తీసుకొస్తేనే సరే, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు అని చెప్పి వారితో కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహోదరుడు అని చెప్తున్నారు కదా, చిన్నవాడైనటువంటి మీ సహోదరుని ఇక్కడికి తీసుకొని రండి, అప్పుడు మీరు వేగుల వారు కాదని నేను నమ్ముతాను అని ఆ 10 మంది సహోదరులతో యోసేపు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి 18వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనములో, మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఎందురు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలను శోధింపబడును, లేనిడల ఫరో జీవముతోడు
మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీ చిన్నవాడైనటువంటి ఈ సహోదరుని తీసుకొస్తేనే సరే, లేకపోతే ఇక్కడ 3 దినములు మీరు బందీగా ఉండాలి, నేను మిమ్మల్ని పంపించను అని చెప్పి యోసేపు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి 18వ వచనం, 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు మరి కరువుతో ఉన్నారని, మీ దేశము కరువులో ఉందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కదా, అది నిజమైతే, అది వాస్తవమైతే, మీ దేశంలో కరువు ఉందని నిజంగా నేను నమ్మాలి అనంటే, మీరు ఒకరిని ఇక్కడ విడిచిపెట్టి, ఇక్కడ నేను మరి ఒకరిని బందికానలో వేస్తాను, మరి మీరు అంతా వెళ్ళి మీ కరువులో, మీ యొక్క కనాను దేశంలో కరువు ఉందని చెప్తూ ఉన్నారు గనక నేను కొంత ఆహారం ఇస్తాను, ఆహారము తీసుకుని వెళ్ళి మీ సహోదరుని తీసుకుని రండి, అప్పుడు మీరు సత్యవంతులని, మీరు చెప్పేది సత్యమని, మీరు చెప్పేది నిజమని నేను తప్పకుండా నమ్ముతాను అని చెప్పి యోసేపు ఆ 10 మందితో మాట్లాడుతూ వారిని సిద్ధపరుస్తూ ఉంచినాడు. దేవుని బిడ్డలారా, అలాగూ యోసేపు వారికి చెప్పి, కింది వచనాల్లో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అప్పుడు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధము శిక్ష పొందుతూ ఉన్నాము, అతడు మనల్ని బతిమాలు కొనినను మనం అతన్ని వేదన చూసి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకొనుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపును చిత్రహింసలు పెట్టినప్పుడు, యోసేపును కొట్టి గుంటలో పడవేసినప్పుడు, మరి వారు ఈ విధంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. తమ్ముని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో, చిన్నవాడైనటువంటి యోసేపును మనం కొట్టాం కదా, యోసేపును చిత్రహింసలు పెట్టాము కదా, ఆ పాపమే మనకు చుట్టుకొని ఉంటుంది, ఆ పాపమే మనకు తగిలి ఉంటుంది, ఆ అపరాధమే మనకు ఈ విధంగా మరి మనకు మనోవేదనను కలుగు చేస్తూ ఉందని చెప్పి ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సొంత తమ్ముని కొట్టి, సొంత తమ్ముని యొక్క నిలువుటంగిని చీల్చి అతనిని గుంటలో పడివేసి, తనని తీసి వర్తకులకు అమ్మివేసి 20 వెండి నాణాలు తీసుకొని తండ్రితో అబద్ధమాడలేదా? నీ కుమారుడు చనిపోయాడు, ఆ యొక్క ఖడ్గ మృగము నీ కుమారుని చంపివేసింది, ఇదిగో ఈ యొక్క నిలువుటంగే సాక్ష్యమని తండ్రి యొద్దకు వెళ్ళి అబద్ధము చెప్పలేదా? ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాజు మనకు ఒక కండిషన్ పెట్టాడు, చిన్నవాడిని తీసుకురమ్మని చెప్పాడు. చిన్నవాడిని తీసుకురమ్మని చెప్తే మన తండ్రి వద్దకు వెళితే మన తండ్రి ఏమంటాడో, ఆ చిన్నవాడిని మనతో పంపిస్తాడో లేదో, మనం అనవసరంగా చిక్కుల్లో పడ్డాం కదా అని చెప్పి ఒకరినొకరు మరి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఒకరి మీద ఒకడు చాటింగ్ చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగూ మన దేశానికి మనము వెళ్ళాలి, ఏ ముఖం పెట్టుకొని మనం వెళతాం? వాని యొక్క పాపము, మనం చేసినటువంటి ఆ యొక్క పాపము మనకు చుట్టుకుంది, ఆ పాపము మనకు తగిలింది అని చెప్పి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో రూబేన్ అంటాడు, నేను మరి ఈ చిన్నవాణ్ణి కొట్టొద్దని చెప్పాను కదా, ఈ చిన్నవాణి మీదికి, ఈ చిన్నవాణి జోలికి మనము వెళ్ళొద్దని నేను చెప్పాను కదా, మీరు నా మాట వినరైతిరి, మీరు నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేశారు అని చెప్పి రూబేన్ అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దానికి మరి ఎలా పరిష్కారము దొరుకుతూ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ వారు మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలని చూస్తూ ఉంటున్నారు. అలాగూ 22వ వచనంలో, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను నీతో చెప్పలేదా అని అంటా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 24వ వచనములో మరలా
వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. 10 మందిలో షిమ్యోన్ని పట్టుకొని వారు చూస్తుండగానే, అది 9 మంది చూస్తుండగానే షిమ్యోనుని పట్టుకొని బందికానలో వేశాడు యోసేపు. తనని ఎలాగైతే గుంటలో వేశాడో, తనని కొట్టి హింసించి ఆ యొక్క నూతిలో పడేశాడో, షిమ్యోన్ని ఇక్కడ పట్టుకొని తన బందికానలో వేసేశాడు. దేవుని బిడ్డలారా, ఏది విత్తుతామో ఆ పంటని కోస్తాము. మనం అనుకుంటాం మనం చేసేది ఎవరు చూడట్లేదు, మనము మరి చేస్తున్నది ఎవరు మనం గమనించటం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పాపానికి ప్రాయశ్చిత్తము కనిపిస్తూ ఉంది. యోసేపు వారిని చూసి ఏడ్చాడు, గుర్తుపట్టాడు. బయటికి వెళ్ళి దుఃఖించి ఏడ్చి నేను అలా చేయొచ్చా అని మనసులో కుమిలిపోయి, అయినను వారికి బుద్ధి రావాలి అని అంటే నేను తప్పకుండా చేయాలి అని చెప్పి యోసేపు షిమ్యోనుని పట్టుకొని బంధించి బందిఖానలో వేశాడు. వారికి మీరు వెళ్ళండి, మీ ప్రాంతము కరువులో ఉందని చెప్తూ ఉన్నారు కనుక మీరు వెళ్ళి, నేను మరి మీ కొరకు ధాన్యమును సిద్ధం చేశాను, ఆ ధాన్యమును పట్టుకుని వెళ్ళండి అని చెప్పి మరి వారికి తెలియకుండా ధాన్యాన్ని సిద్ధపరిచి ఒక్కొక్కరి ధాన్యములో వారు ఇచ్చినటువంటి రూకలను కూడా పెట్టి వారిని పంపించి వేశారు. దేవుని పిల్లలు, అలాగే వారు కనాను ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నారు. తండ్రి గారు మీరు మమ్మల్ని ఐగుప్తు ప్రాంతానికి పంపించారు కదా, రూకలు తీసుకొని మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజు మమ్మల్ని వేగులవారని చెప్పి మా మీద మరి ఒక అనుమానము పెట్టుకొని కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏదనగా, మీతో కూడా ఉన్నటువంటి ఈ చిన్న కుమారుని నా దగ్గరికి తీసుకొస్తేనే సరే, వేగులవారని నేను మరి నమ్మను. ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఖచ్చితంగా వేగులవారే అని నేను అనుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రాజు మాతో చెప్పాడు. ఈ చిన్నవాడిని మాతో కూడా పంపిస్తే మేము తీసుకెళ్తాము అని చెప్పి మరి వారు మాట్లాడుతూ ఉంటున్నారు. యోసేపు వారికి కట్టినటువంటి ధాన్యములో రూకలను మరలా తిరిగి ఎవరి రూకలు వారి ధాన్యములో కట్టినప్పుడు వారు మార్గ మధ్యలో గాడిదకు ఆహారం పెట్టడానికి అక్కడ ఆగి ఆ యొక్క మూటలను విప్పి చూసినప్పుడు ఎవరి రూకలు వారి మరి ధాన్యపు మూటలో కనిపించాయి. దేవుని బిడ్డలారా, అలాగూ తండ్రి యొద్దకు చేరి జరిగినదంతయు కూడా తండ్రికి చెప్పారు. అలా చెప్పినప్పుడు తండ్రి మీరు ఇంకనూ నా యొద్ద ఉన్నటువంటి చిన్న కుమారుని కూడా చంపడానికి మీరు మరి తీర్మానం తీసుకుంటున్నారా అని మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకడు లేడు, షిమ్యోను లేడు, అలాగే చిన్న కుమారుడైనటువంటి బెన్యామీను కూడా మీరు తీసుకెళ్ళి నాకు ఇంకనూ దుఃఖాన్ని మనోవేదనను కలగ చేస్తారా అని చెప్పి యాకోబు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ వారు 28వ వచనములో అప్పుడు అతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జిడిసి, ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకొనని వారు కనాను దేశమందున తన తండ్రి యొద్దకు వచ్చి తమకు సంభవించిన యావత్తును అతనికి తెలియజేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింది వచనాలలో 34వ వచనంలో మనం గమనిస్తే, నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకొని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదనని చెప్పాను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చినని చెప్పుకొనవచ్చింది. దేవుని బిడ్డలారా, 35వ వచనంలో వారు తమ గోనెలు కుమరించినప్పుడు ఎవరి రూకలు వారు గోనెలో ఉండెను. అలాగూ దేవుని బిడ్డలారా, కింది వచనంలో 37లో అందుకు రూబేను, నేనెవరిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా యొద్దకు నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అని నా చేతికి అప్పగించుము, అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమును
వారికి ఏ హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖములోకి దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నాన్నగారు మీరు చిన్నవాడిని నాతో పంపేయండి, మీరు పంపిస్తేనే సరి, ఒకవేళ మీరు నాతో పంపించకపోతే ఖచ్చితంగా ఆ రాజు మమ్మల్ని విడిచిపెట్టాడు అని చెప్పి రూబేన్ అంటా ఉంటున్నాడు. ఒకవేళ ఆ యొక్క షీమోనును నేను తీసుకురాకపోతే నాకున్నటువంటి 2 కుమారులను మీరు చంపవచ్చు అని రూబేను తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, తను అంటాడు, మీరు మరి 2 కుమారులను ఇంకనూ చంపివేసి నాకు మరి దుఃఖమును, వేదనను, బాధను కలుగ చేస్తారా? ఈ వృద్ధాప్యములో నాకు ఎందుకు ఈ బాధ, ఈ శ్రమ అని చెప్పి రూబేనుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక యోసేపు దగ్గరికి వారు అలా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి భయముతో మరలా మరి తన సహోదరుడైనటువంటి బెన్యామీనును కూడా తీసుకుపోవడానికి వారు మరి తన తండ్రి దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఇలాగూ యోసేపు వారిని గుర్తుపట్టి వారిని చూసి ఏడ్చి వారికి కావలసినటువంటి ధాన్యమును వారికి ఇచ్చి తన తండ్రి మరి సుఖముగా ఉండటం కొరకు యోసేపు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనిస్తే దేవుడు యోసేపుకు తోడై ఉండి నడిపిస్తూ ఆశీర్వదిస్తూ కరువులో వారి తండ్రి ఇంటి వారిని పోషించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు యోసేపుని ఎన్నుకొని కరువు మరి పరిస్థితులలో తన కుటుంబమును కాపాడుకున్నట కొరకు యోసేపును ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు ప్రాంతానికి పంపివేసినట్టుగా మనము లేఖనాలలో గమనించవచ్చు. కనుక ప్రియులారా, చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి, లేఖనములను బట్టి మరి అన్నలు యోసేపు ఎడల కనబరిచినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి యోసేపు వారి మీద మరి కఠినముగా ప్రవర్తించి వారికి కావలసినటువంటి ధాన్యం ఇచ్చి పంపివేశాడు. కనుక జరిగినటువంటి పరిస్థితుల అన్నిటిని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో జరిగిన విషయాలను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తర్వాత అధ్యాయంలో ఏమి జరగబోతుందో మనము తర్వాత ధ్యానం చేసుకొని ముందుకు వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.